నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. ఈ అలేఖ్య గారు పచ్చళ్ళ గోలేంటో అర్థం కావట్లేదు అంటున్నారు చాలా మంది. యాక్చువల్గా మనం ఒక వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ కాస్త యారోగెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళని కాస్త మచ్చిక చేసుకుని దువ్వుకోవాల్సిన బాధ్యత మందే. వచ్చిన వాళ్ళందరూ ఏం కొనరు, చూసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే విండో షాపింగ్ చేసే వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు, అవునా కదా? సో నీ పేషెన్స్కి పరాకాష్టే అది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అందరు కస్టమర్లు ఒకలా కూడా ఉండరు. కాకపోతే అలేఖ్య గారి పచ్చళ్ళ ఈ వ్యవహారానికి సంబంధించి మనం చూసినప్పుడు అతను అంత కాంట్రవర్సీ ప్రశ్న కూడా ఏం అడగలేదు ఆయన. ఎందుకండి ఇంత రేటు అని అడిగారు. ఎవరికైనా వస్తుంది కదా డౌట్, ఎందుకు పెట్టాలి నేను డబ్బులు? సో నీదైన సమాధానం చెప్పాలని అనుకుంటే తనదైన స్టైల్లోనే సమాధానం చెప్పారులేండి. ఇప్పుడు ఆ స్టైలే ఇబ్బందికరంగా ఉంది, అంతే కదా? తన స్టైలే అదనుకుంటా, ఆమె స్టైల్. పద్ధతిగా పెరిగిన ఆడపిల్లలు ఏదో పచ్చళ్ళు బిజినెస్ పెట్టుకోవాలనుకున్నారు. దాంట్లో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, పచ్చళ్ళు ఒడియాలు పెట్టుకున్నారు. ఎంత మొన్నటి వరకు అట్లా కూడా కాదు. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చాక ఒకప్పుడు మన ఇళ్లల్లో అండి జనరల్గా పచ్చళ్ళు మన ఇంట్లోనే అమ్మమ్మలు నాయనమ్మలు ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు జాడీల్లో పెట్టి తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఇప్పుడు యుఎస్ ప్యాకింగ్ అనేది వచ్చినప్పటి నుంచి, అంటే అమెరికాకి వెళ్ళి ఎప్పుడో అమెరికాకి వెళ్ళేవాళ్ళు స్వగృహ ఫుడ్స్ పచ్చళ్ళు బల్క్గా తయారు చేయించి ప్యాకింగ్ చేసి పంపించడం అలవాటైంది. ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రాము ఈ ఫేస్బుక్లో బాగా ట్రెండింగ్ అయ్యి వాళ్ళ టాలెంట్ని కూడా చూపించుకోవడానికి చాలామంది సెలబ్రిటీస్ చాలా రకాల ఫుడ్ బిజినెస్ని ఎంటర్ అవ్వడానికి దే స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ ద పికల్స్. మనకు తెలిసిన పికల్ ఏంటి? ఒకప్పుడు మామిడికాయ, ఆవకాయ, గోంగూర, టమోటా, అల్లం పచ్చడి, చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అంతేనా? అంతకనే ఎక్కడ ఉన్నాయా? నాన్ వెజ్ తినే వాళ్ళకి ఆబ్వియస్గా ఎప్పటి నుంచో ఉంది. నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఫిష్ పికిల్ అని చెప్పి గోదావరి సైడ్ మీకు తెలిసే ఉంటుంది. అది ఒక 10 ఏళ్ల నుంచి బాగా పాపులర్. లేదు అని నేను చెప్పను, ఒక 10 years నుంచే బాగా పాపులర్. అయితే అంతకుముందు చికెన్ పచ్చళ్ళు మటన్ పచ్చళ్ళు పెద్ద ఏం తినేవారు కాదు. ఒక 10 ఏళ్ల నుంచే చెప్తున్నా, 2012 2013 నుంచి అనుకుందాం. ఓకే, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, బోన్లెస్ అది కూడా ఏంటంటే గోదావరిలో ఇంట్రడ్యూస్ చేసిందండి. బికాస్ వాళ్ళ సైడ్ ఎక్కువ ఈ పచ్చళ్ళు బాగా చేస్తారు, చాలా ఫేమస్. అంటే వేరే ఊళ్ళో చేయరని కాదు, కోనసీమ నుంచి గోదావరిలో నుంచి పచ్చళ్ళు తెచ్చుకోవడం. మీరు తెలంగాణకి రోటి పచ్చళ్ళు ఫేమస్, అది ఆంధ్ర వాళ్ళు చేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అదేమి ఎటు తెలంగాణ టేస్ట్ బాగుంటుంది. తెలంగాణ వాళ్ళు కొంచెం గుజ్జు గుజ్జుగా రోటి పచ్చళ్ళు గుజ్జు గుజ్జుగా ఉంటుంది. అన్నంలో నలుపుకొని వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. వన్ సైడ్ ఆంధ్ర సైడ్ రోటి పచ్చళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటాయి, ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ దోసకాయ పచ్చడి అనుకోండి, దోసకాయ ముక్క కనిపిస్తుంది. మాకు అక్కడ ఆంధ్రాలో పేస్ట్ అయిపోతుంది. అది ఏ పచ్చడో మనకు తెలీదు. అవును 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 తెలుసు, ఆ డిఫరెన్స్ ఉంటుంది. అవి రోజు వారి పచ్చళ్ళు అండి. ఈ రోజు నేను చెప్పేది నిల్వ పచ్చళ్ళు. నిల్వ పచ్చళ్ళన్నీ కూడా గోదావరి సైడ్ నుంచి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పెడతారు. ఎర్ర పచ్చళ్ళు అన్ని ఆంధ్ర అండి, అవునండి. రోటి పచ్చళ్ళు అండి తెలంగాణ అండి. ఆ నిల్వ పచ్చళ్ళలో మేమేదో ప్రావీణ్యం సాధిద్దామని చెప్పి అసలు ఏంటో ములక్కాడ గోంగూర, ములక్కాడ మామిడికాయ, రాడిష్, ములక్కాడ వెజ్ చెప్తున్నా. నాన్ వెజ్ లో ఇంటి మిక్స్ చేస్తే తంతారు. ములక్కాడ పచ్చడి తెలుసు, ములక్కాడ గోంగూర, ములక్కాడ మామిడికాయ, ములక్కాడ ఆలు, ములక్కాడ ముల్లంగి, ఆలు రాడిష్, నాకు నిజంగా తెలియదు. మళ్ళీ ఏంటి పంప్కిన్, రా పప్పాయ, రా జాక్ ఫ్రూట్, ఇవి పచ్చళ్ళు. సరే, మీరు దేనికైనా వాడేది ఆవపిండి. నిల్వ పచ్చళ్ళు కావాలంటే కంపల్సరీ మనకు మస్టర్డ్ పౌడర్ కావాలి, ఆయిల్ కావాలి, మెంతులు కావాలి, ధనియాలు కావాలి. దాంట్లోనే మీరు ఊరబెడతారు. ఇవి కొంతమంది వేయించి ఊడబెడతారు, కొంతమంది నిల్వ ఎక్కువ ఉండాలి కాబట్టి ముక్కలు కట్ చేశాక తడంతా ఆరిపోయేదాకా ఎండబెట్టి చేస్తారు. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా ఇదే పందాలో ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా. మన శోభితా దులిపాల వాళ్ళ ఫ్యామిలీ జంజాల పికిల్స్ చాలా ఫేమస్. వాళ్ళకి దే హ్యావ్ ఏ పికిల్స్ బిజినెస్, జంజాల పికిల్స్ అనమాట వాళ్ళవి. ఇక్కడ మన ఎల్బీ నగర్లో ఉంటుంది. చాలా చాలా మంచి ఫేమస్ అనమాట జంజాల పికిల్స్. అండ్ కింగ్స్ పికిల్స్ అని చెప్పి బంజారా హిల్స్లో ఉంటుంది.
వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు చాలా. మేఘ్నా అండ్ ఇంద్రనీల్ వాళ్ళది ఎన్ఎం ఫుడ్స్ మొన్న పెట్టుకున్నారు, అదొకటి. విజయవాడ నుంచి ఒకటి పికెల్స్ ఉంది. ఇలే పందాలు అలేఖ్య చిట్టి అని ముగ్గురు సిస్టర్స్ కలిసి మా ఇంట్లో మేము కూడా పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నాము. చూడండి, మేము చేతికి గ్లౌజులు వేసుకున్నాము, తలకి హెడ్ క్యాప్స్ వేసుకున్నాము. మేము నూనెను కూడా ఇంత ఫ్రెష్గా చేస్తాము. అసలు ఆ నూనె మా దగ్గర వాడే నూనె ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు, అందుకే మేము ఇంత రేటు అని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఒక్క వీడియో కూడా పాజిటివ్ రివ్యూ లేదంటే ఎక్సెప్ట్ వాళ్ళ ముగ్గురు తప్ప. ఇప్పుడు ఈ వీడియో గురించి ఈ ఆడియో గురించి నేను మాట్లాడట్లా. అంతకుముందు అక్కడ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా తిట్టి పోసారు. ఎందుకు? ఇంత కారం, ఆవపిండి ఎక్కువ ఉండడము, కడుపులో తిప్పేయడము. అంత బాగా సేల్స్ ఎందుకు వెళ్ళాయి ఏంటి? ప్రమోషన్ స్ట్రాటజీస్ వేరే ఉంటాయి కదా, డబ్బులు ఇచ్చి కూడా ఫుడ్ ప్రమోషన్స్ చేసుకుంటారుగా. ఇప్పుడు బిజినెస్ కావాలంటే ఫస్ట్ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ ఎలా చేస్తారు? ఫుడ్ వ్లాగర్స్ ఉంటారు, వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తారు, ప్రమోషన్ చేసిన దానికి వాళ్ళకి ఇంత డబ్బు ఇస్తారు, దాంట్లో ప్రమోట్ అవుతుంది. ఇప్పుడు మీ టేస్ట్ బాగుంటే అవతల పర్సన్ ఆ క్వశ్చన్ అడగడు. ఫస్ట్ థింగ్, వాళ్ళ రేట్ అంత ఉంది అంటే క్వాలిటీ అంత ఉంటుంది అనుకుంటారు. సెకండ్ థింగ్, ఆ పర్సన్ ఆ క్వశ్చన్ అడగడంలో తప్పే లేదు. మేడం మీ దాంట్లో అంత ఎక్స్పెన్సివ్ ఎందుకున్నాయండి అంటే ప్రీమియం ఇంగ్రీడియంట్స్ ఏమైనా వాడతారా? కొంతమంది ప్రీమియం ఆయిల్స్ వాడతారు. కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్స్ లో కూడా చాలా ఆయిల్స్ వచ్చేసరికి మొన్నటి వరకు గానుగ నూనె, నువ్వుల నూనె దీంతో చేస్తూ ఉంటాము అని అనేవారు. ఇప్పుడు ఏమైంది? గానుగ నూనె, బట్ అలా ఎలాంటి గానుగ నూనె? కోల్డ్ ప్రెస్డ్, డబల్ కోల్డ్ ప్రెస్డా. అసలు దీంట్లో ఎంత ప్యూరిటీ ఉంటుంది, నాణ్యత ఎంత. ఇప్పుడు చాలా మంది పికల్స్ తయారు చేసే వాళ్ళు కూడా దాంట్లో మెజర్ చేసి నాణ్యత ఎంత ఉంది చూడండి. అండ్ ఇప్పుడు ఆ గ్రౌండ్ నట్ ఆయిల్ ఏదైతే గానుగులు ఉన్నాయో అవి మనకు మషిన్ రూపంలో కూడా వస్తున్నాయి. మన ఇంట్లో ఆ గ్రౌండ్ నట్స్ అవి వేసేస్తే ఆ పిప్పినంతా తీసేసి ఆ నూనె ఫ్రెష్ గా మన ఇంట్లోనే వస్తుంది. సో ఇలాంటివి నువ్వు చెప్పడానికి వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఇంకా ప్రమోట్ చేసుకునే దానికి ఆలోచించాలి. అవునండి, మా దాంట్లో కొన్ని ప్రీమేడ్ ఇంగ్రీడియంట్స్ వాడతాము, మేము చికెన్ని ఫ్రెష్గా మీకు చేసిన వీడియోస్ కూడా మీకు పెడతాము, లేకపోతే ఫిష్ పికెల్స్ కానీ అవన్నీ కూడా మీకు నేను వీడియోస్ పెడతామండి. సో మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి, లేదా ఏదైనా డిస్కౌంట్ కావాలంటే బల్క్గా కొనుక్కునే పెద్ద డిస్కౌంట్ ఇస్తామని నువ్వు చెప్పాలి. నోరు ఉంది కదా అని చెప్పి తినే తిండి పదార్థం గురించి నీకు ఉద్యోగం సద్యోగం లేని, నువ్వు పిక్కెల్స్ కొనలేని వాడివి, నువ్వు పెళ్ళాన్ని నేను చూసుకుంటావు, మీ అమ్మ మీ అక్క అని మాట్లాడుతుందా ఒక ఆడామె? మళ్ళీ దానికి వాళ్ళ అక్క, నేను దీన్ని ఖండిస్తున్నాను తీవ్రంగా, నాకు అసలు మా చెల్లి అలా ఎందుకు మాట్లాడిందో నాకు తెలియదు, నేను మా చెల్లి దగ్గరికి వెళ్తే పో నువ్వు ఇంట్లో నుంచి బయటికి, నన్ను 1 వీక్ వరకు డిస్టర్బ్ చేయకు, అసలు నీకేం ఏం తెలియకుండా నువ్వు నన్ను అంటున్నావు. నువ్వేం తెలియకుండా ఏంటి? ఆయన పెట్టిన మెసేజ్కే కదా కింద నువ్వు ఆడియో మెసేజ్ పెట్టావు. నీతో ఇంత చాటు జరుగుంటే నువ్వు బహిరంగంగా వచ్చి ఆ పర్సన్ నన్ను ఇలా అన్నాడండి, అందుకని నేను బూతులు తిట్టాల్సి వచ్చిందని చెప్పచ్చు కదా. సరే నువ్వు అన్నావో లేదో పక్కన పెట్టు, నువ్వు బూతు మాట్లాడిన దానికి వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అక్కల్ని తిట్టిన దానికి బహిరంగంగా వచ్చి సారీ అండి ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి తిట్టేశాము, మీరు కొంటే కొనండి లేకపోతే లేదో అని ఆ ఇష్యూని అక్కడికి సాల్వ్ చేయాలి కదా. నిన్నెవరు దివాలా తీయమన్నాడు మొత్తం అన్నీ మూసేసుకొని ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నీ? మీరు కరెక్ట్గా నికార్సైన బిజినెస్ చేస్తుంటే సారీ మీన్స్ టు ఎనీథింగ్. వై యూ వాంట్ టు క్లోజ్ యువర్ బిజినెస్? క్లోజ్ చేసుకోకపోతే కష్టమైపోద్ది. అలా కాదండి, నువ్వు సారీ చెప్పి అవునండి నేను ఇంకొకసారి ఇలా మాట్లాడము, మా ప్రమోషన్స్ ఇవి ఇందుకని మేము ఇంత ప్రీమియం అని చెప్పి దేర్ ఆర్ సర్టైన్ వేస్ టు సస్టైన్ దేర్ బిజినెస్. అవును, అయినా అతని క్యారెక్టర్ గురించో వాట్ ఎవర్ అతని ఫైనాన్షియల్ స్టేటస్ గురించో మాట్లాడే రైట్ ఎవరు? దాన్ని అసలు ఇన్స్టాగ్రామ్ లో ఎంత ట్రోల్ చేస్తున్నారు అంటే చెయ్యాలి కదా పచ్చల్ వాళ్ళకి అది భయం, వాళ్ళకి అదంట బాధగా ఉందంట. ట్రోల్స్ యాక్చువల్గా ట్రోల్స్ కి అగైనెస్ట్ మనం, కానీ ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పబ్లిక్ కి తెలియాలి. అంత ట్రోలింగ్ కి వెళ్ళింది కాబట్టి ఎంతవరకు వచ్చింది, రేపు అన్న రోజు ఇంకొకరికన్నా అసలు ఆ తర్వాత విషయం. ఇప్పుడు ఇట్లా చెప్తున్నారని ఎవరు వెళ్ళి ఆన్లైన్ లో మళ్ళీ పికెల్స్ కొంటారు? వాళ్ళు కూడా అలా సమాధానం చెప్తారని అనుకోవచ్చుగా ఎవరైనా కూడా. అలా అనుకోలేండి అందరూ, అలా ఇలాంటి చిన్న మనసు అందరికీ ఉంటదని. వాళ్ళ సిస్టర్ సుష్మానో ఎవరో ఆమె అనుకుంటా, వాళ్ళ హస్బెండ్ పేరు జై అంట, వాళ్ళ హస్బెండ్ని కూడా తీసుకొచ్చారంట, వాళ్ళ సిస్టర్స్తో ఉండదంట. మొన్ననే కదా ఉగాది పచ్చడి నువ్వు తయారు చేసాడు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిసి ఉగాది పచ్చడి తయారు చేసి ఆ మామిడికాయతో ఆవకాయ పెట్టిన వీడియో పెట్టావు. మొన్ననే అండి ఉగాది అయింది, 30వ తారీఖే. అసలు నాకు సంబంధం లేదు అని చెప్పడం, మళ్ళీ మీడియాకి వచ్చిన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ నాకు సపోర్ట్గా ఉండాలని అనడం.
వాట్ ఎవర్ యూ డన్ ద మిస్టేక్, దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు కన్ఫెస్. అంతే కదా. మీ చెల్లెని పక్కన కూర్చోబెట్టి సారీ చెప్పించి నువ్వు కన్ఫెస్ చెయ్యి. అవును. నీ దగ్గర నిజంగా ఆ అబ్బాయి ఎవరైతే ఆ పర్సన్ ని తిట్టావో అతన్ని నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఆ చాట్ అంతా బహిరంగంగా పెట్టు. లేదు అతను ఏం పెట్టలేదు, మనకు తెలిసిపోయింది కదా. అది అందరికీ తెలిసిందేనండి. వాళ్ళు చేసే వ్యాపారం మూసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే ఆర్ రియల్లీ డూయింగ్ ఎ గ్రేట్ బిజినెస్, మళ్ళీ వాళ్ళు మూసుకోవాలండి, ఇంకెవరికి ఉంటారు వాళ్ళ దగ్గర. సస్టైన్ కదా వాళ్ళకి వచ్చేది బుద్ధి జ్ఞానం. వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఉన్నా కూడా ఎవరు కొనలేండి వాళ్ళ దగ్గర, కానీ అది వేరే విషయం. ఆ పచ్చళ్ళని వాళ్ళే తింటారు రోజు కూరలు అనుకోకుండా. కానీ బట్ ఇలాంటి వాళ్ళకి నిజంగా సోషల్ మీడియా చేసిన మంచి ట్రోల్స్ లో ఇదొకటి. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చింది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.